హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏబిఆర్ టెక్ అకాడమీ. ఈ వీడియోలో గ్రే కోడ్ గురించి చెప్పుకుందాము. ఈ గ్రే కోడ్ అనేది ఒక నాన్ వెయిటెడ్ కోడ్ అన్నమాట. అంటే ఇందులో ఉన్న బిట్స్కి ఒక స్పెసిఫిక్ వాల్యూ అనేది అసైన్ చేసి ఉండరు. బీసీడీలో లాగా ఒక స్పెసిఫిక్ వాల్యూ అనేది అసైన్ చేసి ఉండరు కాబట్టి ఈ గ్రే కోడ్ని ఒక నాన్ వెయిటెడ్ కోడ్గా చెప్తారు. అట్లాగే ఈ గ్రే కోడ్లో సక్సెసివ్ నంబర్స్కి డిఫరెన్స్ తీసుకున్నామంటే 1 బిట్గా ఉంటుంది. కాబట్టి గ్రే కోడ్ని యూనిట్ డిస్టెన్స్ కోడ్ అని కూడా అంటాము. జనరల్గా ప్రాబ్లం ఎలా అడుగుతూ ఉంటారు అంటే ఒక బైనరీ నంబర్ ఇచ్చేసి గ్రే కోడ్లోకి కన్వర్ట్ చేయమంటారు. దానికి ప్రొసీజర్ ఏంటి అంటే, ఇప్పుడు మనకి బైనరీ నంబర్ ఉంది అంటే రైట్ మోస్ట్ సైడ్ ఉన్న బిట్ని ఎల్ఎస్బి అంటాము, లెఫ్ట్ మోస్ట్ సైడ్ ఉన్న బిట్ని ఎంఎస్బి అంటాము. ఫస్ట్ స్టెప్లో ఏం చేయాలంటే రికార్డ్ ది ఎంఎస్బి. ఎంఎస్బి ఏదైతే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా మనం నోట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత యాడ్ ది ఎంఎస్బి టు ద నెక్స్ట్ బిట్. ఈ ఎంఎస్బిని నెక్స్ట్ బిట్కి యాడ్ చేసుకొని వచ్చిన సమ్ని మాత్రమే మనం నోట్ చేసుకోవాలి. ఏవైనా క్యారీ వస్తే దాన్ని నెగ్లెక్ట్ చేసేయాలి. ఇది ఎప్పటి వరకు చేయాలి అంటే ఎల్ఎస్బి వచ్చే వరకు ఈ ప్రాసెస్ని రిపీట్ చేస్తే మనకు కావాల్సిన గ్రే కోడ్ అనేది ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం అయితే సాల్వ్ చేద్దాము. ఏమన్నారు చూడండి, 10010 బైనరీ టు గ్రే కోడ్ అన్నారు. బైనరీ నంబర్ ఇచ్చారు, గ్రే కోడ్లోకి కన్వర్ట్ చేయాలి. ప్రొసీజర్ ప్రకారము ఏంటంటే ఇచ్చిన బైనరీ నంబర్ని కొంచెం స్పేస్ ఇస్తూ ఈ విధంగా రాసుకోవాలి. 10010 ఇచ్చారు, 10 ఈ విధంగా రాసుకున్నాక ఈ బిట్ని ఏమంటాము, రైట్ మోస్ట్ సైడ్ ఉన్న బిట్ని లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఎల్ఎస్బి అంటాము, లెఫ్ట్ మోస్ట్ సైడ్ ఉన్న బిట్ని మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఎంఎస్బి అంటాము. ప్రొసీజర్ ప్రకారం ఏంటి అంటే ఈ ఎంఎస్బి ఏదైతే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా కిందకి నోట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఎంఎస్బిని నెక్స్ట్ బిట్కి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి సమ్ని మాత్రమే ఇక్కడ నోట్ చేయాలి. క్యారీ ఏమైనా వస్తే దాన్ని నెగ్లెక్ట్ చేసేయాలి, అంటే నోట్ చేసుకొని అవసరం లేదు అని. ఎంఎస్బిని అయితే నోట్ చేశాం కదా. నెక్స్ట్ ఈ ఎంఎస్బిని ఈ బిట్కి యాడ్ చేసుకోవాలి. 1 + 0, 1కి 0 యాడ్ చేస్తే సమ్ వచ్చి 1 అవుతుంది. సమ్ని మాత్రమే ఇక్కడ నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ బిట్ని నెక్స్ట్ బిట్కి యాడ్ చేసుకోవాలి. 0కి 0 యాడ్ చేస్తే 0 సమ్ అవుతుంది. ఆ సమ్ని మాత్రమే ఇక్కడ నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ బిట్ని ఈ బిట్కి యాడ్ చేసుకోవాలి. 0 + 1 1 అవుతుంది. ఆ 1ని ఇక్కడ నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ బిట్ని ఈ బిట్కి యాడ్ చేసుకోవాలి. 1 + 0 1 అవుతుంది. ఎల్ఎస్బికి వచ్చేసాం కాబట్టి ఇంకా మనం ఈ ప్రాసెస్ని స్టాప్ చేసేసి ఇక్కడ ఏవైతే వాల్యూస్ వచ్చాయో అవే మనకు కావాల్సిన గ్రే కోడ్ అవుతుంది. ఫైనల్ ఆన్సర్ కోసం ఏం చేస్తామంటే వాళ్ళు ఇచ్చిన ప్రాబ్లం రాసి ఈక్వల్ టు పెట్టి బ్రాకెట్ ఓపెన్ చేసి ఇక్కడ మనకి డిజిట్స్ వస్తాయి కదా, అవన్నీ ఇక్కడ రాసి గ్రే కోడ్ అని కింద సఫిక్స్లో నోట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం అయితే సాల్వ్ చేద్దాము. 10111 ఇచ్చారు, దీన్ని గ్రే కోడ్లోకి కన్వర్ట్ చేయాలి. ప్రొసీజర్ ప్రకారం ఏంటి, ఎంఎస్బిని యాజ్ ఇట్ ఈస్గా కిందకి నోట్ చేసేసుకోవాలి. ఎంఎస్బి ఇక్కడ 1 కాబట్టి 1ని కిందకి నోట్ చేసేసా. నెక్స్ట్ ఈ 1ని ఈ 0కి యాడ్ చేయాలి, అంటే ఎంఎస్బిని నెక్స్ట్ బిట్కి యాడ్ చేసుకోవాలి అన్నట్టు. 1కి 0 యాడ్ చేస్తే 1 అవుతుంది. నెక్స్ట్ ఈ బిట్ని ఈ బిట్కి యాడ్ చేసుకోవాలి. 0 + 1 1. నెక్స్ట్ ఇక్కడ ఈ బిట్ని ఈ బిట్కి యాడ్ చేయాలండి. 1 + 1 యాడ్ చేస్తే 2 అవుతుంది. ఇక్కడ ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోవాలమా, అంటే ఒక 1కి ఇంకొక 1ని యాడ్ చేసామంటే 2. ఈ 2ని బైనరీ నంబర్స్లో 10గా రిప్రజెంట్ చేస్తాము. ఇక్కడ జనరల్గా మనం యాడ్ చేసినప్పుడు 2 డిజిట్స్ వచ్చినప్పుడు ఈ డిజిట్ని మనం సమ్ లాగా రాసుకుంటాము. ఇక్కడ వచ్చిన సెకండ్ డిజిట్ని పైన క్యారీ లాగా నోట్ చేసుకుంటాం కదా, అదే ప్రొసీజర్ని ఇక్కడ కూడా ఫాలో అవ్వాలి. 1కి 1 యాడ్ చేస్తే 2. ఈ 2ని బైనరీ నంబర్స్లో 10గా రాయొచ్చు. ఇక్కడ వచ్చిన 0ని సమ్ అంటాము, ఇక్కడ వచ్చిన 1ని క్యారీగా నోట్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రే కోడ్ రాసేటప్పుడు ఏంటి, మనం సమ్ని మాత్రమే కదా నోట్ చేసుకుంటాం. ఏమైనా క్యారీ వస్తే దాన్ని నెగ్లెక్ట్ చేసేయాలి. సో ఇప్పుడు మనం ఎక్కడి వరకు వచ్చున్నాము, ఇక్కడ. సరే ఇక్కడి నుంచి చూద్దాము. 0కి 1 యాడ్ చేస్తే 1 అవుతుంది. ఆ 1 ఇక్కడ రాశాక నెక్స్ట్ ఈ 1ని ఈ 1కి యాడ్ చేసుకోవాలి.
1ని 1కి యాడ్ చేస్తే 2. 2 అంటే సమ్ 0 క్యారీ 1. సమ్ 0 క్యారీని నెగ్లెక్ట్ చేసేయాలి. సమ్ని మాత్రమే నోట్ చేసుకోవాలి మనము. క్యారీ ఏమైనా వస్తే దాన్ని నెగ్లెక్ట్ చేసేయాలి. కాబట్టి సమ్ని మాత్రమే నోట్ చేశాను. నెక్స్ట్ ఈ బిట్ని ఈ బిట్కి యాడ్ చేసుకోవాలి. 1కి 1 యాడ్ చేస్తే 2. 2ని మనం 1 0గా రాయొచ్చు. సమ్ అనేది 0 అవుతుంది, క్యారీ అనేది 1. ఈ సమ్ని మాత్రమే ఇక్కడ నోట్ చేసుకోవాలి. సో సమ్ 0 అవుతుంది కాబట్టి అదొక్కటే నోట్ చేసాము. క్యారీని నెగ్లెక్ట్ చేసేయాలి. ఇంకా LSB వచ్చేసింది కాబట్టి మనం ఈ అడిషన్ ప్రాసెస్ని స్టాప్ చేసేసి మనకు కావాల్సిన ఆన్సర్ని ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. వాళ్ళు ఇచ్చిన నంబర్ ఎంత 10111 సఫిక్స్ 2 అంటే బైనరీ నంబర్ ఇచ్చారు. దాన్ని గ్రే కోడ్లోకి ఈ విధంగా కన్వర్ట్ చేసాం. చేస్తే ఏ వాల్యూ వచ్చింది మనకి 11100 11100 అనే నంబర్ వచ్చింది. కాబట్టి అది రాసి సఫిక్స్లో గ్రే అని మెన్షన్ చేస్తే వాళ్ళు ఇచ్చిన బైనరీని మనం గ్రే కోడ్లోకి కన్వర్ట్ చేసినట్టు అవుతుంది. ఈ విధంగా ఏదైనా బైనరీ నంబర్ ఇచ్చినప్పుడు గ్రే కోడ్లోకి కన్వర్ట్ చేయొచ్చు. అట్లాగే ఈ ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు మనం ఇండైరెక్ట్గా ఇక్కడ XOR ఆపరేషన్ చేస్తున్నట్టుమా. XOR ఆపరేషన్లో ఏంటి అంటే ఇన్పుట్స్ కానీ డిఫరెంట్గా ఉంటే అవుట్పుట్ 1 అవుతుంది. ఇన్పుట్స్ కానీ సేమ్ ఇన్పుట్స్ అయితే అవుట్పుట్ 0 అవుతుంది. ఏం చెప్తుంది XOR ఆపరేషను? ఇఫ్ ఇన్పుట్స్ ఆర్ సేమ్ అవుట్పుట్ ఈస్ 0. ఇఫ్ ఇన్పుట్స్ ఆర్ డిఫరెంట్ అవుట్పుట్ ఈస్ 1. అది ఇక్కడ అప్లై అయిందా లేదా చూద్దామా. సేమ్ MSB వరకు అయితే యాజ్ ఇట్ ఈస్గా నోట్ చేసేసుకొని తర్వాత ఈ MSBని ఈ బిట్కి యాడ్ చేయాలి కదా. ఇప్పుడు 1కి 0ని యాడ్ చేస్తున్నట్టు అంటే ఇన్పుట్ డిఫరెంట్గా ఉన్నాయి. ఇన్పుట్స్ ఒకటి 1 ఒకటి 0. డిఫరెంట్ ఇన్పుట్స్ ఉన్నప్పుడు అవుట్పుట్ అనేది 1 అవుతుంది. కాబట్టి 1 ఇక్కడ నోట్ చేసాము. నెక్స్ట్ ఈ 0ని 0కి యాడ్ చేయాలి. ఇక్కడ 0 0కి యాడ్ అవుతుంది అంటే ఇన్పుట్స్ సేమ్ కాబట్టి అవుట్పుట్ అనేది 0 అవుతుంది. సేమ్ ఇన్పుట్స్ అయితే అవుట్పుట్ 0, డిఫరెంట్ ఇన్పుట్స్ అయితే అవుట్పుట్ 1. ఇది XOR ఆపరేషన్ యొక్క ట్రూత్ టేబుల్. అదే ఇక్కడ అప్లై చేస్తూ ఉన్నట్టు. నెక్స్ట్ 0ని 1కి యాడ్ చేయాలి అంటే ఇన్పుట్స్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి అవుట్పుట్ 1 అవుతుంది. మళ్ళీ ఇక్కడ చూడండి 1కి 0 యాడ్ చేసాం అంటే ఇన్పుట్స్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి అవుట్పుట్ 1 అవుతుంది. ఈ విధంగా కూడా మనం గ్రే కోడ్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఏదైతే యాడ్ చేస్తున్నావో బిట్స్ని ఆ యాడ్ చేసే ప్రాసెస్లో మనము XOR ఆపరేషన్ని అప్లై చేస్తున్నట్టు. అది ఇక్కడ కూడా ఒకసారి చెక్ చేద్దాం. MSB ఏదైతే ఉందో అది యాజ్ ఇట్ ఈస్గా నోట్ చేసేసాము. ఇప్పుడు ఈ MSBని ఈ బిట్కి యాడ్ చేస్తున్నాం అంటే 1 అనేది ఒక ఇన్పుట్, 0 అనేది ఒక ఇన్పుట్. ఇక్కడ ఇన్పుట్స్ డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. 1 ఒకటి 0 ఒకటి. డిఫరెంట్ ఇన్పుట్స్ ఉంటే అవుట్పుట్ 1 అవుతుంది. ఆ 1 అవుట్పుట్గా నోట్ చేసాం. ఇక్కడ ఇన్పుట్స్ మళ్ళీ డిఫరెంట్, 2 డిఫరెంట్ ఇన్పుట్స్ని యాడ్ చేస్తున్నాము అంటే అవుట్పుట్ 1 అవుతుంది. ఇక్కడ సేమ్ ఇన్పుట్స్ యాడ్ అవుతున్నాయి. 2 ఇన్పుట్స్ సేమ్ ఉంటే అవుట్పుట్ 0 అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ ఇన్పుట్స్ కాబట్టి అవుట్పుట్ 0. ఆ విధంగా ఈ గ్రే కోడ్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం XOR ఆపరేషన్ని అప్లై చేస్తున్నట్టు. ఇట్లా అయినా సాల్వ్ చేయండి, లేదంటే నేను ఫస్ట్ చెప్పాను కదా ఆ మెథడ్, ఈ బిట్ని ఈ బిట్కి యాడ్ చేసుకుంటూ సమ్ని మాత్రమే నోట్ చేసి క్యారీ ఏమైనా వస్తే నెగ్లెక్ట్ చేసేయాలని చెప్పాను కదా, ఆ ప్రొసీజర్ అయినా ఫాలో అయ్యి గ్రే కోడ్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. లేదంటే XOR ఆపరేషన్ అప్లై చేసి కూడా మనం గ్రే కోడ్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఈ విధంగా ఏదైనా బైనరీ నంబర్ ఇచ్చి గ్రే కోడ్కి క్యాలిక్యులేట్ చేయమంటే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇప్పటి వరకు అయితే బైనరీ కోడ్ ఇచ్చి గ్రే కోడ్లోకి కన్వర్ట్ చేయడం నేర్చుకున్నాము. కొన్నిసార్లు ఏమంటారు అంటే గ్రే కోడ్ ఇచ్చేసి బైనరీలోకి కన్వర్ట్ చేయమంటారు మా. అప్పుడు ఏం చేయాలంటే ఇచ్చిన గ్రే కోడ్ని ఈ విధంగా విడివిడిగా రాసుకొని ఈ రైట్ మోస్ట్ సైడ్ ఉన్న బిట్ని LSB అంటారు, లెఫ్ట్ మోస్ట్ సైడ్ ఉన్న బిట్ని MSB అంటారు. ఈ MSBని యాజ్ ఇట్ ఈస్గా ఏ నంబర్ అయితే ఇచ్చారో ఇక్కడ ఆ నంబర్ని యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ రాసేసుకోవాలి. రాసుకున్న తర్వాత ఈ నంబర్ని ఇక్కడ ఇచ్చిన నెక్స్ట్ బిట్కి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని వచ్చిన ఆన్సర్ని ఇక్కడ నోట్ చేసుకోవాలి. MSB ఇక్కడ 1 ఇచ్చారు కదా, 1ని
కిందకి రాసేసుకొని ఈ 1ని నెక్స్ట్ 1కి యాడ్ చేయాలన్నమాట. 1కి 1 యాడ్ చేస్తే 2 బైనరీ నంబరు 10. ఆ 10లో 0 అనేది సమ్ అవుతుంది, 1 అనేది క్యారీ అవుతుంది. క్యారీని వదిలేసేయాలి, సమ్ని మాత్రమే నోట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఈ 0ని ఈ నెక్స్ట్ బిట్కి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ బిట్ 0 ఉంది కదా, ఈ 0కి ఈ 0ని యాడ్ చేస్తే 0 అనేది సమ్ అవుతుంది. ఆ 0ని ఇక్కడ నోట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చిన ఈ 0కి ఈ నెక్స్ట్ బిట్ అయిన 1ని యాడ్ చేసుకోవాలి. 0కి 1 యాడ్ చేస్తే సమ్ 1 అవుతుంది. ఆ 1 ఇక్కడ నోట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చిన ఇక్కడ 1కి ఈ నెక్స్ట్ బిట్ని యాడ్ చేసుకోవాలి. 1కి 0 యాడ్ చేస్తే 1 అవుతుంది. ఇక్కడ వచ్చిన ఈ 1కి ఈ నెక్స్ట్ బిట్ని యాడ్ చేయాలి. 1కి 1 యాడ్ చేస్తే 2 అంటే 10. ఆ 0 అనేది సమ్ము, 1 అనేది క్యారీని అయితే వదిలేసేయాలి. సమ్ను వరకే ఇక్కడ నోట్ చేసుకోవాలి. ఎల్ఎస్బి వరకు ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి. ఎల్ఎస్బి వచ్చేసింది కాబట్టి ఇక్కడ వరకు రాసేసి స్టాప్ చేయాలి. ఇదే మనకు కావాల్సిన బైనరీ కోడ్. గ్రే కోడ్ ఇచ్చారు, దాన్ని బైనరీలోకి ఈ విధంగా కన్వర్ట్ చేసాం. ఫైనల్గా ఆన్సర్ని ఇచ్చిన గ్రే కోడ్ రాసేసి ఈక్వల్ టు పెట్టి మనకు వచ్చిన బైనరీ నంబర్ని ఇక్కడ రాసి సఫిక్స్లో బైనరీ అని నోట్ చేస్తాం. ఇక్కడ ఇండైరెక్ట్గా XOR ఆపరేషన్ కూడా జరిగినట్టు. ఎలా అంటే ఎంఎస్బిని ఇక్కడైతే నోట్ చేసేసుకుంటాం కదా, ఇక్కడ వచ్చిన ఈ ఎంఎస్బిని నెక్స్ట్ బిట్కి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఇన్పుట్ 1 అన్నట్టు, ఇంకొక ఇన్పుట్ 1 అన్నట్టు. సేమ్ ఇన్పుట్స్ ఉంటే అవుట్పుట్ 0, కాబట్టి ఇక్కడ 0 అవుతుంది. ఇప్పుడు వచ్చిన ఈ 0ని ఈ నెక్స్ట్ బిట్ అయిన 0కి యాడ్ చేస్తాం. ఇక్కడ కూడా సేమ్ ఇన్పుట్స్ కదమ్మా, కాబట్టి అవుట్పుట్ అనేది 0గా నోట్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ వచ్చిన 0కి ఈ నెక్స్ట్ బిట్ అయిన 1ని యాడ్ చేస్తాం. ఇక్కడ 0 ఒక ఇన్పుట్, 1 అనేది ఇంకొక ఇన్పుట్. ఇన్పుట్స్ అనేటివి డిఫరెంట్గా ఉన్నాయి కదా, 0 ఒకటి 1 ఒకటిగా ఉంది కాబట్టి ఇన్పుట్స్ డిఫరెంట్గా ఉంటే అవుట్పుట్ 1 అవుతుంది. అందువల్ల ఇక్కడ 1 రాసాం. నెక్స్ట్ ఇక్కడ ఈ 1ని నెక్స్ట్ బిట్ అయిన ఈ 0కి యాడ్ చేసుకోవాలి. ఇన్పుట్స్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి అవుట్పుట్ అనేది 1 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చిన ఈ 1ని నెక్స్ట్ బిట్ అయిన ఈ 1కి యాడ్ చేసుకోవాలి. ఇన్పుట్స్ సేమ్గా ఉన్నాయి కాబట్టి అవుట్పుట్ అనేది 0 అవుతుంది. ఈ విధంగా మనకిచ్చిన గ్రే కోడ్ని బైనరీలోకి కన్వర్ట్ చేయొచ్చు. ఈ ప్రాసెస్ అయినా చేయొచ్చు, అంటే ఈ XOR ఆపరేషన్ అయినా పెర్ఫామ్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ ఎంఎస్బి రాసేసి నెక్స్ట్ బిట్కి యాడ్ చేసుకొని సమ్ని మాత్రమే నోట్ చేసి క్యారీని లీవ్ చేస్తూ ఆ విధంగా రాసినా అది కూడా కరెక్టే. ఈ 2 మెథడ్స్లో ఏ మెథడ్ అయినా ఫాలో అవ్వచ్చు మా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.